ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. కీర్తనలు బైబిల్ గ్రంథంలో 150 ఉన్నాయి. అవి మనం స్టడీ చేయడానికి గాను దాని నేపథ్యం గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనలో గురించినటువంటి కొంత పరిచయాన్ని నేను మీకు తెలియజేస్తాను. కీర్తనలు అనే పదానికి గ్రీకు మూల భాషలో దాని యొక్క భావం ఏంటంటే ఎ సాంగ్ సంగ్ టు ఎ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. ఏ కాలం నాటి కీర్తనలు ఇవి? మొట్టమొదటి కీర్తన మోషే రాశాడు. కీర్తన సంఖ్య 90, బహుశా క్రీస్తుపూర్వం 1400 ఆ ప్రాంతంలో రాసి ఉండొచ్చు. చివరి కీర్తన బహుశా 137, అది బహుశా BC 586 బబులోను చెరకు యూదులు కొనుకోబడినప్పుడు రచించినటువంటి కీర్తన. ఇంచుమించు ఈ కీర్తనలు 150 కీర్తనలు 1000 సంవత్సరాల కాల పరిమితిలో రచించి ఉండవచ్చు. ఈ కీర్తనలు పద్య రూపంలో రాయబడ్డాయి. అంచేత అవి మన భావోద్వేగాలను ఖచ్చితంగా టచ్ చేస్తుంది. ఫిగరేటివ్ సెన్స్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి, అంటే అలంకారిక లాంగ్వేజ్లో రాయబడ్డాయి. పిక్చర్ ఫార్మాట్లో ఉంటాయి కనుక బహుకోణాల్లో రచయిత ఏ సత్యాన్ని మనకు తెలియపరచాలనుకుంటాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటిని మనం చదివినప్పుడు లేక ధ్యానం చేసినప్పుడు మన జీవితంలోని అనేక కోణాల్లో దేవుని యొక్క సత్యాలు మనకు తెలియపరుస్తుంది. ఒక మంచి మాదిరి మనకు దొరుకుతుంది, అందులో నుండి ఉపదేశం దొరుకుతుంది, హెచ్చరికలు దొరుకుతాయి, మనం ఆదరించబడతాము, మనకు నిరీక్షణ కూడా ఈ వాక్యం మనకు పుట్టిస్తుంది. హీబ్రూ పోయిటరీ బైబిల్ గ్రంథంలో కనీసం 30% మనం చూడగలము. దీని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే కప్లెట్స్లో లేక ప్యారలిజం అని కూడా అంటారు. 2 లైన్స్ ఉన్నాయనుకోండి, మొదటి లైన్ ఏం చేస్తుందంటే బేసిక్ స్టేట్మెంట్ చెప్తుంది. తర్వాత లైన్ అంటే దాన్ని డెవలప్ చేస్తుంది, లేక ఆ థాట్ని కంప్లీట్ చేస్తుంది, ఆ లోతైన భావాన్ని మనకు తెలియపరుస్తుంది. ఇందులో డిఫరెంట్ పద్ధతుల్లో ఈ హెబ్రీ పోయిటరీ రాయబడింది. అందులో మొదటిగా సినానిమస్ ప్యారలిజం అని అంటారు. 2 లైన్స్ కూడా సిమిలర్ థాట్ మనకు వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకి కీర్తన సంఖ్య 19, 7, 8 అనుకోండి. అందులో దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధర్మశాస్త్రం అంటాడు, శాసనం అంటాడు, ఉపదేశం అంటాడు, ధర్మం అంటాడు. తేడా లేదంటారా? ఉంది. అయితే దాని యొక్క ఆ మీనింగ్ని డీపర్ మీనింగ్లో తీసుకెళ్తున్నాడు. కొంచెం తేడా ఉంటే ఉండొచ్చే కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ సినానిమ్స్ లాగా ఉంటుంది. యథార్థమైందంటాడు, నమ్మకమైందంటాడు, నిర్దోషమైందంటాడు, నిర్మలమైందంటాడు. అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందంటాడు, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుందంటాడు, హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తుందంటాడు, కనులకు వెలిగిస్తుందంటాడు. సో సినానిమస్ ప్యారలిజంలో ట్రూత్ని ఈ విధంగా వ్యక్తపరుస్తాడు. రెండవది యాంటీథెటికల్ ప్యారలిజం. ఆ థాట్స్ ఏంటంటే దాని కాంట్రాస్ట్. ఇప్పుడు నీతిమంతులు అంటాడు, తర్వాత మళ్ళీ వెంటనే దుష్టుడు అంటాడు. కీర్తన సంఖ్య 1:6లో చూడగలం. ఆ తర్వాత మూడవదిగా న్యూమరికల్ ప్యారలిజం. అందులో న్యూమరికల్స్ ఉంటాయి. 70 సంవత్సరాలు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు. కీర్తన సంఖ్య 90, 10లో అవి చూడగలం. అక్రాస్టిక్ ప్యారలిజం అంటాం. అక్రాస్టిక్ ప్యారలిజం అంటే హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 22 అక్షరాలు ఉంటాయి. ఆ పోయం రాసేటప్పుడు రకరకాలుగా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్ నంబర్ 9 కానీ 34 కానీ 37 కానీ రాసినప్పుడు ఫస్ట్ లైన్లో ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ లైన్ సెకండ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ లైన్ థర్డ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సామ్ నంబర్ 119లో ఎలా చేశారంటే ఫస్ట్ 8 వర్సెస్ ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 9 to 16 వర్సెస్ బెత్ అనే సెకండ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. 17th వర్స్ నుండి 24th వర్స్ వరకు 8 వర్సెస్ గిమెల్ అనే థర్డ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. 4th లెటర్ దాలెత్ వర్సెస్ 25 to 32. సో ఆ విధంగా ఒక ఫార్మాట్లో రాయడం జరిగింది అనమాట. ఆ తర్వాత 5th వచ్చి ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని, మెటాఫారికల్ ఆర్ అలెగారికల్ ఆర్ సిమిలి అంటారు. అందులో కీర్తనకారుడు ఒక దేవుని గురించినటువంటి వివరణ ఇస్తున్నప్పుడు ఆ దేవుడు నాకు శైలముగా ఉన్నాడు, లేక కోటగా ఉన్నాడు, నాకు కేడముగా ఉన్నాడు, నాకు రక్షణ శృంగంగా ఉన్నాడు, నేను ఆశ్రయించినటువంటి నా దుర్గం అంటాడు.
సో ఇది ఏంటిదంటే ఓ యుద్ధానికి వెళ్తున్నప్పుడు శత్రువు మీద పడుతున్నప్పుడు అప్పుడు ఎవరు కాపాడుతారో ఎవరు భద్రపరుస్తారు అన్నప్పుడు ఆ అనాలజీ, ఆ ఫిగరేటివ్ సెన్స్లో ఆ పోయం అలా రాయడం అనేది జరిగిందనమాట. అలా చాలా ఉన్నాయి, అందులో కొన్ని కొన్ని మీ ముందు పెట్టడం జరిగింది. ఈ కీర్తనలో డివైడ్ చేసినప్పుడు 5 సెక్షన్స్గా చేయొచ్చు. 1 to 41, అలాగే 42 to 72, 73 to 89, 90 to 106, 107 to 150. సో ఇందులో కూడా మొదటి భాగము ఆది కాండంలోని ట్రూత్స్ కొన్ని మనకు స్పష్టంగా కనపడతాయి. అలాగే సెకండ్ సెక్షన్లో నిర్గమకాండము, 3వ సెక్షన్లో లేవికాండం, 4వ సెక్షన్లో సంఖ్యాకాండం, 5వ సెక్షన్లో ద్వితీయోపదేశకాండం. తర్వాత బై ఆథర్ కనుక దీన్ని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే డేవిడ్ కొన్ని రాస్తాడు, ఆ తర్వాత కోరా కొన్ని రాస్తాడు, సన్స్ ఆఫ్ కోరా, హెజ్కియా కొన్ని రాస్తాడు, హెజ్కియా సేవకులు రాశారని అంటారు. ఆ హెజ్కియా టైంలో యాక్చువల్గా ఈ కీర్తనలన్నీ సమకూర్చి పొందుపరచబడ్డాయని బైబిల్ పండితులు అంటారు. సొలొమోన్ కొన్ని రాశాడు, మోషే రాశాడు, ఏతాన్ రాశాడు, హామాన్ రాశాడు, హేమాన్ రాశాడు. అలాగే కొంతమంది పేర్లేమో చెప్పబడలేదు. తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి డివైడ్ చేయాలంటే అందులో డివోషనల్ సామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత పెనిటెన్షియల్ సామ్స్ ఉన్నాయి. పెనిటెన్షియల్ సామ్స్ అంటేనేమో చేసిన తప్పును పొరపాటును ఒప్పేసుకొని క్షమాపణ వేడుకుంటూ రాసినటువంటి కీర్తనలు అవి. ఆ తర్వాత ఇంప్రికేటరీ సామ్స్ అనమాట. అంటే ఓ రాజు శత్రువులపై విజయాన్ని పొందుకోవడానికి గాను దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన. అంటే శత్రువులను ఓడించమని, తనను గెలిపించమని, శత్రువులను శపించమని, అటువంటి లాంగ్వేజ్ అక్కడ మనకు కనపడుతుంది. డిగ్రీ ఆర్ అసెంట్ సామ్స్ అంటేనేమో యూదులు కనీసం సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళి దేవుని దర్శించుకుని దేవుని ఆరాధించాలి. ఆ సందర్భంలో వాళ్ళు గుంపులుగా కారవాన్గా వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తారు. ఆ సందర్భంలో రాయబడినటువంటి కీర్తనలు 120 to 134 వరకు. ఆ తర్వాత హల్లెలూయా, హలాల్ సామ్స్ అంటేనేమో యెహోవాను స్తుతించుడి అనే ప్రైజ్ యే ద లార్డ్ అనే పదంతో మొదలవుతుంది, అనే పదంతోనే కంక్లూడ్ అవుతుంది. 113 to 118 వరకు చూడగలం. హిస్టారికల్ సామ్స్ అంటే ఇశ్రాయేలుల చరిత్రని గురించినటువంటి వివరణ. వాళ్ళ తమ ఫ్యామిలీస్లో దాన్ని వాళ్ళు మాటికి వాళ్ళు పాడుకుంటారు, పాటలుగా పాడుకొని దేవుని యొక్క ట్రూత్స్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తారు. అక్రాస్టిక్ సామ్స్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మెస్సియానిక్ సామ్స్ అంటేనేమో మెస్సియా వస్తాడు అనే ప్రవచనం కీర్తనలో చాలా చోట్ల మనకు కనపడతాయి. వాటి యొక్క నెరవేర్పు కూడా కొత్త నిబంధనలో రాయబడ్డాయి. ఆ తర్వాత సెలా అనే ఫర్ ఎగ్జాంపుల్ 3:8 చివరిలో సెలా అంటే అది ఎట్లా చూస్తారంటే మ్యూజికల్ ఇంటోనేషన్లో బహుశా పాజ్ అని కానీ, లేక ఎండ్ అని కానీ, లేక లౌడర్ స్ట్రెయిన్ అని కానీ, మ్యూజికల్ ఇంటర్లూడ్గా కానీ అవి మనము చెప్పొచ్చు అనమాట. సో ఇలా కనుక మనం కొంచెం గ్రహించగలిగితే దాని బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతే సామ్స్ను బాగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.